ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్యామల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై తన నిరసనను వినూత్నంగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనిపించారా అని రాసి ఉన్న ప్లకార్డును ఆమె ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అంశాలపై గళమెత్తిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకు రావడం లేదని శ్యామల విమర్శించారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ వ్యాఖ్యలు, ప్లకార్డు ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. బాలకృష్ణపైన శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి నాయకులది గెలుపు కానే కాదు, అదంతా మాయ అని ఆమె అన్నారు. హిందూపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో వైసీపీకి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం బాలకృష్ణ గెలుపు ఎంత కృత్రిమమో తెలియజేస్తోందని ఆమె ఆరోపించారు. బాలకృష్ణది అసలు గెలుపే కాదని శ్యామల స్పష్టం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హిందూపురంలో అభివృద్ధి మాత్రం జరగలేదని ఆమె దుయ్యబట్టారు. హిందూపూర్లో డిగ్రీ కళాశాల కేవలం బోర్డుకే పరిమితమైంది, క్లాసులు జరిగే పరిస్థితి లేదని తెలిపారు. బాలకృష్ణ ఎక్కువగా సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటూ 6 నెలలకు ఒకసారి మాత్రమే హిందూపురం వస్తారని, నియోజకవర్గ సమస్యలను పట్టించుకోరని శ్యామల ఆరోపించారు.